జోగులాంబ గద్వాల్ జిల్లా మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత రాజకీయ వ్యాపార విభేదాల కారణమని సుపారీ గ్యాంగ్తో జరిగిన ప్లాన్డ్ మర్డర్గా నిర్ధారించారు. ప్రధాన సూత్రధారి మిల్లు వీరన్న 25 లక్షల రూపాయలకు సుపారీ ఒప్పందం చేసుకున్నారు. నవంబర్ 21న చిన్న భీమరాయుడు బైక్ను బొలెరోతో ఢీకొట్టడంతో ఈ హత్య జరిగింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8.50 లక్షల నగదు, వాహనాలు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో మన దరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాంపల్లి బస్ స్టాండ్ దగ్గర నందిన్నయ్యకి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడిని బొలెరో వాహనం గుద్దటం జరిగింది. దానిలో అతను అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది. దీంట్లో మనకి అనుమానాలుండి పోలీసు ఇమీడియట్ గా దర్యాప్తుని ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో ఇది పథకం ప్రకారం చేసినటువంటి హత్యగా దీన్ని ఇన్వెస్టిగేషన్ లో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతనికి అదే ఊర్లో ఉన్నటువంటి భీమన్న మిల్లుకి సంబంధించినటువంటి వ్యక్తితో ఉన్నటువంటి పాత కక్షల మిల్లు వీరన్న అనేటటువంటి అతనికి ఉన్నటువంటి ఇష్యూస్ వల్ల ఇతని ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఎలిమినేట్ చేయకపోతే నాకు నా వ్యాపారానికి చాలా ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి దానిని దృష్టిలో పెట్టుకొని ఇతను హత్యకి ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో చేసిన వెంటనే వాళ్ళు ప్రిజ్యూమ్ చేశారు దీన్ని ఒక యాక్సిడెంట్ కేసు కింద పోలీసులు దర్యాప్తులో క్లోజ్ చేయడం జరుగుతుందని. కానీ మన దగ్గర అడిషనల్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ మొగలయ్య, అదేవిధంగా గద్వాల్ సిఐ, దరూర్ ఎస్ఐ, కేటీ దొడ్డి ఎస్ఐ, గట్ ఎస్ఐ, గద్వాల్ రూరల్ ఎస్ఐ, టౌన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా అదేవిధంగా మద్దకల్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా ఒక టీం ఫామ్ చేసి ఈ కాన్స్పిరసీలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి దాన్ని మొత్తాన్ని అనర్తి చేసి ఒక 10 మంది ముద్దాయిల్ని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నెల 20